హలో ఫ్రెండ్స్ అండ్ ట్రేడర్స్ అండ్ స్టాక్ మార్కెట్ ఎంతూజియాస్ట్స్ అందరికీ స్టాక్ మ్యాక్రోస్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి వెల్కమ్ అండి. సో ఈ వీడియోలో ఈరోజు మార్కెట్ల పరిస్థితి ఏంటి, మార్కెట్స్ ఎందుకు కరెక్షన్ అవుతున్నాయి అంటే పడిపోతున్నాయి, అండ్ ఎప్పుడు సపోర్ట్, ఎక్కడ సపోర్ట్ ఉంది, ఎక్కడ రెసిస్టెన్స్ ఉంది, రేపటికి అంటే ఈరోజు 22 సెప్టెంబర్ 2020, 23 సెప్టెంబర్ 2020 డేకి ఎలా ట్రేడ్ చేయాలి. ఎస్పెషల్లీ మనకు మంత్లీ ఎక్స్పైరీ వెనస్డే వస్తుందండి. సో ఈ సెప్టెంబర్ 24 అనేది మంత్లీ ఎక్స్పైరీకి లాస్ట్ వర్కింగ్ డే. సో లాస్ట్ థర్స్డే డెరివేటివ్స్ ఎక్స్పైరీ డే స్టాక్ మార్కెట్లో చాలా ఇంపార్టెంట్ డే. అండ్ డెరివేటివ్స్లో ఎక్స్పైరీ డే ముందు మార్కెట్స్ చాలా హ్యూజ్గా వాలటిలిటీ ఉంటుంది, అంటే అప్ సైడ్ కానీ డౌన్ సైడ్ కానీ చాలా జాగ్రత్తగా ట్రేడ్ చేయాలి, ఎస్పెషల్లీ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్ ట్రేడ్ చేసేవాళ్ళు. ఎందుకంటే మంత్లీ ఎవరైతే ఆప్షన్స్ సెల్ చేశారో వాళ్ళు ఆప్షన్స్ ఎగ్జిట్ అవుతుంటారు, ఫ్యూచర్స్ సెల్ చేశారో వాళ్ళు ప్రాఫిట్స్, ఫ్యూచర్స్ బై సెల్ చేశారో సెటిల్మెంట్ మెకానిజం అనేది మార్కెట్లో వాలటిలిటీ తీసుకొస్తుంటుంది అండ్ జాగ్రత్తగా ఉండాలి. సెకండ్లీ, స్టాక్ మ్యాక్రోస్ తెలుగు యూట్యూబ్ ఛానల్లో మీకు అడ్వాంటేజ్ ఏంటంటే ఒక పర్ఫెక్ట్ ట్రేడింగ్ ప్లాన్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ప్రతిరోజు వీడియోలో. ఈ ట్రేడ్ ప్లాన్ మీరు ఫాలో అవుతే 90% యాక్యురసీతో మీరు ట్రేడ్ చేయొచ్చు. నేనేం చెప్తున్నా అంటే మీరు ఎమోషన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ క్యారీ చేస్తుంది స్టాక్ మార్కెట్లో. సో ట్రేడింగ్ మీరు చేసే ముందు ఎన్నో ఇండికేటర్స్ అప్లై చేయొచ్చు, బట్ స్టాక్ మార్కెట్ ఇండికేటర్స్ అనేది ఒక మ్యాథమెటికల్ ఇండికేటర్సే. ఎమోషన్స్ అనేది స్టాక్ మార్కెట్ని మెజర్ చేయలేవు, ఇండికేటర్స్, టెక్నికల్ ఇండికేటర్స్. సో స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ చేయాలంటే మీకు మార్కెట్లో అట్లీస్ట్ 5 to 10 years ఎక్స్పీరియన్స్ ఉండాలి ప్రాఫిట్ చేయడానికి. లేదంటే ఎవ్రీడే మార్నింగ్ 9:15కి మీరు ట్రేడింగ్ స్టార్ట్ చేస్తారు, బై 3:30 మీరు డిసప్పాయింట్ అవుతారు. మీ ఎమోషన్స్ అనేది 80% ఇంపార్టెంట్, 20% మాత్రం ఇండికేటర్స్. సో ఇది నా ఫస్ట్ ఫోర్వర్డ్ అండి. అంటే ఫస్ట్ ఎవరైతే మీకు డిస్క్లైమర్లో ఉంటుందో మీ ఓన్ మనీ పెట్టుకొని ట్రేడ్ చేయండి. బారోడ్ మనీ కానీ లోన్స్ మనీ కానీ మీరు ఒకవేళ ఎవరి దగ్గర తీసుకొని వచ్చిన మనీ కానీ స్టాక్ మార్కెట్లో యూజ్ చేయొద్దు. సెకండ్, డెఫినెట్లీ లెర్నింగ్ అంటే ఏదైనా సరే, ఒక డాక్టర్ మంచి డాక్టర్ అవ్వాలన్నా, ఒక ఇంజనీర్ మంచి ఇంజనీర్ అవ్వాలన్నా, ఒక పర్సన్ UK US అబ్రాడ్కి వెళ్ళి బాగా చదవాలన్నా బ్రైట్ స్టూడెంట్కే వాల్యూ ఇస్తుంది సొసైటీ. సో స్టాక్ మార్కెట్లో మీరు బ్రైట్ స్టూడెంట్ కావడానికి ట్రై చేయండి. ఎవ్రీడే ఒక కొత్త చిన్న విషయం నేర్చుకోండి. సో కింద టెలిగ్రామ్ ఛానల్లో స్టాక్ మార్కెట్స్ యూట్యూబ్ ఛానల్ అండ్ టెలిగ్రామ్ ఛానల్ 2 లింక్ ఇచ్చాను, సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఛానల్ ఎంకరేజ్ చేయండి. సో దట్ స్టాక్ మార్కెట్స్ టీమ్ ఎక్స్పర్టైజ్ మీకు కంపల్సరీ విల్ మేక్ యూ ఎక్స్పర్ట్ ట్రేడర్స్, మన తెలుగు వాళ్ళందరినీ ఎక్కడున్నా సరే. అండ్ స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ అంటే రాకెట్ సైన్స్ కాదు, బట్ ఇట్స్ ఈజియెస్ట్ వే టు మేక్ మనీ, బట్ టఫెస్ట్ వే టు మేక్ మనీ ఇన్ ద వరల్డ్. సో 1% పీపులే విన్ అవుతారు, 99% పీపుల్ లూజ్ అవుతారు. ఆ 1% పీపుల్ ఎలైట్ గ్రూప్లో ఉండడానికి ట్రై చేయండి. మీకు ఈ ఛానల్లో అడ్వాంటేజ్ ఏంటంటే బెస్ట్ ట్రేడింగ్ స్ట్రాటజీస్, బెస్ట్ ట్రేడింగ్ టిప్స్ ఎలా వస్తాయంటే జస్ట్ ఒక స్క్రీన్ షాట్ మీకు షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఈరోజు ట్రేడింగ్ ప్లాన్ ఇది. టోటల్ క్యాపిటల్ యూజ్డ్ 4,000 అండి ఆప్షన్స్లో, అండ్ 4,000 ప్రాఫిట్ మనం తీసుకొచ్చుకున్నాం. నిఫ్టీలో 1,000 రూపీస్. నిఫ్టీ ఫ్యూచర్ ఎలా చేసేయాలని మీరు అడగొచ్చు. ఆస్థా ట్రేడ్ ఇది. సో జస్ట్ 4,000 రూపీస్కి పర్ లాట్ వస్తుంది. ఫస్ట్ 1,000 రూపీస్ బుక్ చేశాను. తర్వాత ఇంకొక ట్రేడ్ వచ్చేసి కోఫోర్జ్ అంటే NID టెక్నాలజీస్ అనే కంపెనీ, గ్రాసిమ్లో ఒక 300 లాస్ వచ్చింది. బ్యాంక్ నిఫ్టీ 22,100 కాల్లో బై చేశాను, 121,400 కాల్లో ప్రాఫిట్ వచ్చింది, 1 లాటే. అండ్ దెన్ సెకండ్ ట్రేడ్లో వచ్చేసి ఆల్మోస్ట్ పుట్ సైడ్ కూడా మనకి 1,200 రూపీస్ ప్రాఫిట్ వచ్చింది. సో ఓవరాల్ ప్రాఫిట్ 4,000 రూపీస్ పర్ టుడే. ఇది ప్యూర్లీ డెరివేటివ్ డేటా పైన, మార్కెట్ మోడ్ స్వింగ్స్ పైన, టెక్నికల్ ఇండికేటర్స్ యూజ్ చేయకుండా చేసిన ట్రేడ్స్. సో ఈ వీడియోలో ఈ ట్రేడింగ్ స్ట్రాటజీస్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎవరైతే డెరివేటివ్ ఎక్స్పర్ట్స్ ఉన్నారో డెఫినెట్గా వాళ్ళకి అర్థమవుతుంది, బట్ బేసిక్ లెవెల్ ఉన్నారో వాళ్ళకి డెరివేటివ్స్ మార్కెట్ నాలెడ్జ్ లేకపోతే డెరివేటివ్స్ అనేది ఎలా యూజ్ అవుతాయో మార్కెట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఫస్ట్, మార్కెట్ ఎలా క్లోజ్ అయింది ఈరోజు. నిఫ్టీ వచ్చేసి 96 పాయింట్స్లో మైనస్లో క్లోజ్ అయింది. బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి ఆల్మోస్ట్ 227 పాయింట్స్ మైనస్లో క్లోజ్ అయింది. సో బ్యాంక్ నిఫ్టీ ఇంపార్టెంట్ సైకలాజికల్ సపోర్ట్ 21,000 అండి. అది బ్రేక్ అయితే కనుక మనకి మార్కెట్ వచ్చేసి 20,500కి వెళ్ళే ఛాన్స్ ఉంది. బికాజ్ బ్యాంక్ నిఫ్టీ ఎప్పటికీ వీక్ ఉంది, ఎస్పెషల్లీ లోన్ మారటోరియం కేసు సుప్రీంకోర్టులో పెండింగ్ ఉంది. నిఫ్టీ అయితే కంప్లీట్లీ టెక్నాలజికల్ స్టాక్స్ అంటే IT స్టాక్స్ ఒక్కటి నిఫ్టీని హోల్డ్ చేస్తున్నాయి. సో నిఫ్టీ పడిపోతే బ్యాంక్ నిఫ్టీ పడిపోతుంది. నిఫ్టీ ఆల్రెడీ వీక్గా ఉంది, బ్యాంక్ నిఫ్టీ ఇంకా వీక్గా ఉంది. బట్ బ్యాంక్ నిఫ్టీ ఇక్కడ నుంచి ఎక్కువగా పడిపోకపోవచ్చు, ఎందుకంటే బ్యాంక్స్ అనేది ఒక ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్లో ఉన్నాయి. రేపటికి నిఫ్టీ సపోర్ట్ ఎక్కడ ఉంటుందో ఫస్ట్ మనం డెరివేటివ్ డేటా ప్రకారం చూద్దాం. సో రేపు మీరు ట్రేడ్ ఎలా తీసుకోవాలంటే ఫస్ట్ నిఫ్టీ అండి, నిఫ్టీ ఓపెన్ ఇంట్రెస్ట్ డేటా ఇది చార్ట్స్. అండ్ మీకు నిఫ్టీ మేజర్ సపోర్ట్ వచ్చేసి 11,300కి వెళ్తే మీరు కళ్ళు మూసుకొని పుట్ బై చేసేయచ్చు. ఎందుకంటే
ఇక్కడ హైయెస్ట్ రెసిస్టెన్స్ ఉంది. సో ట్రేడ్ ప్లాన్ ఎలా ఉండాలంటే డెరివేటివ్ డేటా మీరు 11,300 దగ్గర కాల్ సెల్ చేస్తున్నారు ఇన్స్టిట్యూషనల్ ట్రేడర్స్. అంటే వాళ్ళ థింకింగ్ ఏంటంటే 11,300ని మార్కెట్ క్రాస్ చేయదు. సెకండ్లీ సపోర్ట్ వచ్చేసి 11,000 దగ్గర ఉంది. సో మీరు 11,000కి వస్తే కనుక మీరు ఎట్టి పరిస్థితిలో పుట్ బై చేయదు. ఇన్ కేస్ 11,000 బ్రేక్ అయితే డెరివేటివ్ డేటా అప్పుడు ఇన్వాలిడ్ అవుతుంది. బట్ టుమారో మార్కెట్ విల్ స్వింగ్ బిట్వీన్ 11,200 టు 11,250 టు 11,000 రేంజ్. ఈ 250 పాయింట్స్ మూడు స్వింగ్లో ఉండొచ్చు. ఐదర్ బ్రేక్అవుట్ అబౌవ్ 11,300 విల్ టేక్ మార్కెట్ టు 11,400. బ్రేక్ బిలో 11,000 విల్ టేక్ మార్కెట్ టు 10,930. ఓకే, సో దిస్ ఈజ్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్. సో ఈ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ మీరు పర్ఫెక్ట్గా యూజ్ చేసుకొని ట్రేడ్ చేస్తే మీకు డెఫినెట్గా ప్రాఫిట్ అవడానికి ఛాన్స్ ఉంటుంది. సో నా ట్రేడింగ్ ప్లాన్ ఎలా ఉంటుందంటే 11,300 కాల్ రేటింగ్ కనుక 11,300 దగ్గరికి వచ్చినప్పుడు పోర్ట్ఫోలియో ఎగ్జిట్స్ అవుతాయి. సో అక్కడ మనకి పుట్ తీసుకోవాలి, లేదంటే కాల్ సేల్ చేయాలి. సో 11,000కి వస్తే కాల్ బై చేయాలి, లేదంటే పుట్ సేల్ చేయాలి. ఇది స్ట్రాటజీ నిఫ్టీకి. సేమ్ బ్యాంక్ నిఫ్టీ కూడా సేమ్ ప్లాన్, ట్రేడింగ్ ప్లాన్. 21,500 దగ్గర మనకి స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంది, 21,000 దగ్గర స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది. ఇది బార్, ఇది పుట్ రైటింగ్ జరుగుతుంది 21,000 దగ్గర. అండ్ మోర్ దెన్ కాల్స్, ఆల్మోస్ట్ కాల్స్ కంటే డబుల్, అంటే 21,000 బ్రేక్ కావడానికి ఛాన్సెస్ లేదు. ఎస్పెషల్లీ ఇప్పుడు ఓవర్ నైట్ యూఎస్ మార్కెట్లో కూడా ఆల్మోస్ట్ ఫ్లాట్ టు ప్లస్ -0.5% రేంజ్లో ట్రేడ్ అవుతున్నాయి. సో టుమారో వుడ్ బి టైట్ రేంజ్ ఫర్ ది నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ. బ్రేక్అవుట్ అబౌట్ 21,500 విల్ టేక్ టు 21,800. Break below 21,000 will take market to 20,800, 20,700 are the first targets. అంటే ఇక్కడికి ఫస్ట్ టార్గెట్స్ వస్తాయి. సో ప్రెజెంట్లీ ఈరోజు మార్కెట్ అసలు ఏది మేజర్గా నిఫ్టీ ఫాల్కి మాత్రం రిలయన్స్ మనకు రీజన్. రిలయన్స్లో ఆఫ్టర్ లాంగ్ టైం పోర్ట్ఫోలియో ఎగ్జిట్స్ అవుతున్నాయి. సెకండ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్, హెచ్డిఎఫ్సి, ఈ ట్విన్స్ అంటారు. హెచ్డిఎఫ్సి బ్యాంక్, హెచ్డిఎఫ్సి లిమిటెడ్ని ట్విన్స్ అంటారు. ఇవి నిఫ్టీని పుల్ చేశాయి. అండ్ నిఫ్టీని హోల్డ్ చేసింది ఏంటంటే టీసీఎస్ 14 పాయింట్స్ కంట్రిబ్యూట్ చేసింది. అండ్ ఐసిఐసిఐ బ్యాంక్ ఆల్సో 5 పాయింట్స్ కంట్రిబ్యూట్ చేసింది. హెచ్సిఎల్, టెక్ మహీంద్రా. సో ఆల్ టెక్నాలజికల్ స్టాక్స్, ఐటీ స్టాక్స్ నిఫ్టీ హోల్డ్ చేశాయి. సో ఐటీ స్టాక్స్ కూడా సెల్ ఆఫ్ వచ్చిందంటే నిఫ్టీ చాలా వీక్ అవుతుంది ఇంకా. అండ్ ఈరోజు బిగ్గెస్ట్ గెయినర్ ఏంటంటే మనకి ఆల్మోస్ట్ F&O సెగ్మెంట్లో చూస్తే రెడ్డీస్ 0.5%, రిలయన్స్. ఓవరాల్ మార్కెట్ అయితే నెగిటివ్గా ఉంది. మోస్ట్ నెగిటివ్ స్టాక్ వచ్చేసి ఆటో సెక్టర్ చాలా సెల్ ఆఫ్ వస్తుంది. ఎందుకంటే చాలా రోజుల తర్వాత గవర్నమెంట్ నుంచి ఒక జిఎస్టీ కట్స్ అనే వస్తుంది అని అనుకుంటారు. బట్ ఫెస్టివల్ సీజన్ వస్తుంది. ఫెస్టివల్ సీజన్కి ఆల్రెడీ ఆటో స్టాక్స్ హైలో ఉన్నాయి. ఆ సీజన్కి చాలా ముందుకు వెళ్ళాలి స్టాక్స్ అంటే ఒక కరెక్షన్, హెల్దీ కరెక్షన్ అయితే రిక్వైర్మెంట్ ఉంది. ఆ కరెక్షన్ తర్వాత హెల్దీ స్టాక్ మళ్ళీ సీజన్ ఫెస్టివ్ మూడ్ వస్తే ఆటో సేల్స్ పెరుగుతాయి మన ఇండియాలో. బేసిక్గా దసరా, దివాళీ అంటేనే ఆటో సేల్స్కి ఒక మంచి మూడ్ టైం. సో మళ్ళీ కరెక్షన్స్ ఇక్కడ నుంచి 6,300 దగ్గర మనకి మారుతి బై చేసుకోవచ్చు లాంగ్ టర్మ్లో. ఒక 1 to 2 days, 2 weeks హోల్డింగ్ పీరియడ్ క్యాష్లో బై చేసే వాళ్ళకి. ఫ్యూచర్స్లో మాత్రం మీరు హెడ్జింగ్లో ఉండండి ఆల్వేస్, బికాస్ నో బడీ కెన్ టెల్ యూ టాప్ అండ్ బాటమ్, అంటే టాప్ ఎవరో బాటమ్ ఎవరో మనకు తెలియదు. సో ఇది మారుతి సుజుకి ట్రేడింగ్ ప్లాన్ అండి. దాని తర్వాత సెకండ్ ఇంకొకటి జిఎంఎం పిఫాడ్లర్. ఓకే, ఈ స్టాకు ఆల్మోస్ట్ 5,800 నుంచి ఎవ్రీడే లోయర్ సర్కిట్ కొడుతుంది. బికాస్ ద పిఈ రేషియో చాలా ఎక్కువగా ఉంది. అంటే కంపెనీ ఓవర్ వాల్యూడ్, దాని ఎర్నింగ్స్ కంటే క్రాస్ వెళ్ళిపోయింది రీసెంట్గా బికాస్ ఆఫ్ ఓవర్ లిక్విడిటీ. అంటే మార్కెట్లో డబ్బులు, స్టాక్స్ కొన్ని అవైలబుల్ ఉన్నాయి, డబ్బులు మాత్రం చాలా ఎక్కువ వస్తున్నాయి. అలాంటప్పుడు స్టాక్స్కి ఎర్నింగ్స్ సంబంధం లేకుండా పైకి వెళ్తూనే ఉంటాయి. సో ఈరోజు అదే జరిగింది. ఆటో స్టాక్స్లో హెవీ సెల్ ఆఫ్ మనం చూసాం. దాని తర్వాత సెంట్రల్ బ్యాంక్ ఒకటి బిగ్గెస్ట్ గెయినర్ అండి. దీంట్లో పాజిటివిటీ ఏమొచ్చిందని ట్రాక్ చేయట్లేదు. బికాస్ స్టాక్ మ్యాక్రో స్టీమ్లో ఏంటంటే వీఆర్ కంప్లీట్లీ డెరివేటివ్ ట్రేడర్స్. సో ట్రేడింగ్ చేయాలంటే స్టాక్స్ వద్దు, ఇన్వెస్టింగ్ ఫర్ స్టాక్స్, ట్రేడింగ్ ఫర్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ. సో ఇది నా అడ్వైజ్ అండి ట్రేడర్స్కి. సో హెచ్ఎఫ్సిఎల్ ఈజ్ ద బిగ్గెస్ట్ గెయినర్, మహీంద్రా సిఐఈ ఈజ్ ద బిగ్గెస్ట్ గెయినర్. సో ఇది మనకి ఈరోజు ట్రేడింగ్ ప్లాను. అండ్ ఓవరాల్గా అడ్వాన్సెస్ డిక్లైన్ చూస్తే మార్కెట్ ఓవరాల్గా వీకే ఉంది. సో 11,300 ఈజ్ అ రెసిస్టెన్స్ ఫర్ నిఫ్టీ, 21,500 ఈజ్ ఎ రెసిస్టెన్స్ ఫర్ బ్యాంక్ నిఫ్టీ. ఇక్కడ కింద గ్యాప్ డౌన్ ఓపెన్ అయినా సరే బయింగ్ వస్తుంది, సేమ్ ప్లస్లో ఓపెన్ అయినా సరే సెల్లింగ్ వస్తుంది రేపు మార్నింగ్. ఇది నా ట్రేడింగ్ ప్లాన్. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కంప్లీట్గా షేర్ చేయండి ఫ్రెండ్స్, లైక్ చేయండి. సో దట్ మీ ప్రతి ఒక్క ట్రేడర్ సక్సెస్ ఈజ్ స్టాక్ మ్యాక్రోస్ మోటో, ఎయిమ్, విజన్. సో మీకు ట్రేడింగ్లో ఎలాంటి కాంప్లికేషన్స్ ఉన్నా సైకలాజికల్గా మీరు వాట్సాప్ చేయొచ్చు. వాట్సాప్ లింక్ ఇవ్వడం జరిగింది. అండ్ టెలిగ్రామ్ ఛానల్లో కూడా మీరు నా మొబైల్ నెంబర్ షేర్ చేశాను. సో దట్
యూ నీడ్ ప్రొఫెషనల్ అప్రోచ్. స్టాక్ మార్కెట్లో అట్లీస్ట్ 10 to 15 years ఎక్స్పీరియన్స్ మీరు ఉన్నట్టయితే యూ విల్ టేస్ట్ ద సక్సెస్ ఇన్ ఫ్యూచర్. అంటే సక్సెస్ అయితే గ్యారంటీ వస్తుంది. సో నో నీడ్ టు వరీ. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్. బాయ్.